అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వాస్తవంగా కడప జిల్లా ఆయనకి ఇక్కడ టికెట్ ఇచ్చారు. సామాజిక వర్గ సమీకరణాల ప్రకారం అక్కడ ఆయన సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. జనం కూడా అట్లాగే ఎన్నుకున్నారు. ఉట్టి కులాన్ని చూసి ఏమి ఎన్నుకోవాల. బీజేపీ ప్లస్ తెలుగుదేశం సపోర్ట్ ఆయన్ని టీడీపీ వాళ్ళు మా టీడీపీ వాడే అని ఓన్ చేసుకున్నారు. బీజేపీ వాళ్ళు మనకు మంచి నాయకుడు వచ్చాడులే అని ఓన్ చేసుకున్నారు. ఫలితం మంచి విజయం సాధించారు. అంతకుముందు రాజ్యసభకి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుంటాడు అనేటటువంటి పేరుని పోగొట్టుకుని జనంతో ప్రత్యక్షంగా ఎన్నికవడం ద్వారా అద్భుతాన్నే సాధించారు. ఇప్పుడు సీఎం రమేష్కి ఒక మంచి పని చేశారు. తన నియోజకవర్గంలో ఈ తీర్థయాత్ర పోవాలని అక్కడికి ఎవరితో మళ్ళీ జనాలు తోడు రావాలి, డబ్బు ఇదంతా లెక్కేసుకుని వెళ్ళలేకపోతున్న 1600 మంది పెద్ద వయసు వాళ్ళనే 1600 మందిని పంపించారు. కాశీ అయోధ్య ఒక ప్రత్యేక రైలు పెట్టి ఆ రైల్లో వాళ్ళందరికీ భోజనాలు రాను పోను మొత్తం ఆ రైలు ఖర్చు అంతా కూడా ఆయన పెట్టుకున్నారు. మొత్తం 3 రోజుల పాటు ఆ రైలు వెళ్ళారు. వీళ్ళు దర్శనాలు కూడా అక్కడ ఏర్పాట్లు కూడా ఈయనే చేశారు. అవన్నీ చేసుకుని ఇప్పుడు వచ్చారు. ఇది ఒక మంచి సంప్రదాయం. నిజంగా ధనవంతులైనటువంటి వాళ్ళు ఈవెన్ నాట్ ఓన్లీ ఎంపీలే అనక్కర్లేదు, ఎమ్మెల్యేలే అనక్కర్లేదు, ఎమ్మెల్సీలే అనక్కర్లేదు, ఎవరైనా సరే ధనవంతులైన వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేస్తే ఈ దేశంలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని కోరుకుంటున్నటువంటి పెద్దవాళ్ళకి ఒక చక్కటి మార్గనిర్దేశనం చేసినట్టు, మన వంతు సాయం చేసినట్టు అవుతుంది. సీఎం రమేష్ మంచి సంప్రదాయం తీసుకొచ్చారు.